పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి పేదవానికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. అర్హులైన ప్రతి పేదవానికి ఇందిరమ్మ ఇల్లిపించే బాధ్యత తనదని చెప్పారు. మునుగోడు మండలం పల్లివేల గ్రామంలో కలియ తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో సీసీ రోడ్లతో పాటు డ్రైనేజీలు చేపట్టాల్సిన ప్రాంతాలను, ఇళ్లపై నుంచి వెళ్తున్న విద్యుత్ తీగలను పరిశీలించారు. పల్లివేల నుంచి ఊకొండి చీకటి మామిడి వెళ్లే రహదారులను పరిశీలించారు. వాడవాడ తిరుగుతూ మహిళల్ని ఆత్మీయంగా పలకరించారు రాజగోపాల్ రెడ్డి. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలని సందర్శించి విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. గ్రామంలో తిరిగి పంచాయతీ సెక్రటరీ చెప్పే ఇల్లు తినాలి. రాజకీయాలు రావు. పేదలు అమలు సంక్షేమ పథకాలు అనేది ప్రతి పేదవాడికి రావాలి. ఈ పార్టీ ఆ పార్టీ కాదు. ఏ పార్టీ ప్రభుత్వ సంఘం ఒక పార్టీ లేవు. ఏ పార్టీ నిరుపేదలు అయ్యండి సంక్షేమ పథకాలు కానీ, పెన్షన్లు కానీ, ఇల్లు కానీ, రేషన్ కార్డు కానీ ఏదైనా సరే మీరు లిస్ట్ తయారు చేయాలి. నేను వెంకటేష్ బాధపడుతున్నా. ఈ 2 నెలలకు ఇచ్చినప్పుడు నువ్వు 15 మీటర్లు తీసుకున్నాను. టైంలో తొందరపడకు. 3 నెలలు పడుకో. వారం రోజులు ఇక్కడే ఉండు. వారం రోజులు ఇచ్చినప్పుడు ఉండు. నిద్రపోకు. 2 నెలలు మొత్తం తయారు ఎవరో జీవన పత్రాలు అంటున్నాయి. ఇంకా అరుణ్ ఎవరో జీవన పత్రాలు రావాలి. ఇక్కడ స్థానికంగా నాయకులు వాళ్ళలో చెప్తారు. ఇది అది వీళ్ళకి ఇవ్వాలి. వీళ్ళ తప్పుడు అన్యాయంగా ఉందంటే ఆ లిస్ట్ తయారు చేసి ఇవ్వాలి. ఇచ్చే మాట తీసుకున్నాం.